పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనుడు పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతున్నాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. దైవజనుడు పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక వ్రాస్తూ ఆయన మనల్ని ఒక దైవజనుడు మనల్ని కూడా సంఘాన్ని కలుపుకుంటున్నాడు. సంఘంతో కలిసి నేను ప్రత్యేకించబడిన వాడిని, నాది వేర్పాటు జీవితం, నేను పరిశుద్ధుడిని, మీరెంత అపరిశుద్ధులు, నేను ఒక్కడనే పరిశుద్ధుడిని అన్నట్టు కాకుండా మనం, నాతో మీరు, మీతో నేను, మనం అంటే నేను అంటే వేరు, మీరు అంటే వేరు. మనం ఇక మీదట ఇప్పటివరకు అయిందేదో అయింది, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట చూడండి, ఒక పిల్లడు తండ్రి కొడుకును మందలిస్తూ ఉన్నాడు. చదవకుండా ఇష్టం వచ్చినట్టు స్నేహాలు పట్టి, చెడు స్నేహాలు పట్టి స్కూలుకు కూడా పోకుండా ఉంటే ఆ హెడ్ మాస్టర్ పిలిచి, తండ్రిని పిలిచి, అయ్యా మీ వాడు బడికి రావట్లేదు, చదవట్లేదు, మార్కులు అన్నీ జీరోలు వచ్చినాయి, ఒక్క సబ్జెక్టులో కూడా పాస్ అవ్వలేదు, ఇక సర్టిఫికెట్ ఇచ్చి పంపించేస్తాము, ఏ లాభం లేదు, మా బడిలో కాదు, మా స్కూల్లో కాదు, ఏదైనా స్కూల్లో చేర్పించుకోండి, ఈ స్కూల్లో లాభం లేదు, వీడు చదువుకునే వాళ్ళని కూడా చదవనట్లేదు, అది ఇదని పేరెంట్కి చెప్తే తండ్రి వెళ్ళి బ్రతునాడితే సరే ఎట్లా కొట్లలే, ఇకనైనా కాస్త బుద్ధిగా ఉండమని చెప్పు వాడిని, మీ వాడిని అని చెప్పేస్తే ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి కొడుకును మందలిస్తే, ఒరే బాబు అయింది అది అయిపోయిందిరా, ఇక మీదటైనా ఆ చెడ్డ స్నేహాలు మానేసేరా, క్రమంగా బడికి వెళ్ళరా, ఇక మీదటైనా బాగా చదవరా అని చెప్తాడు. ఇక మీదట అయిపోయింది అది అయిపోయిందిరా బాబు ఇకను అని. దైవజనుడు పౌలు కూడా చెప్తాడు, మనం ఇక మీదట, ఇప్పటివరకు అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగింది, ఇక మీదట పసిపిల్లలమై ఉండి, చిన్నపిల్లలాగా, చిన్నపిల్లలు చూడండి, చాలా చిన్నపిల్లలు, వాడికి ఏం తెలియదు పసిపిల్లలకి దేవుని వాక్యం అంటే ఏమిటో, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటో తెలియని వాళ్ళని పసిపిల్లలు అంటారు. మనం ఇక మీదట, ఇప్పటివరకు పిల్లలాగా ఆడుకున్నామో, ఏమో చేసామో, విన్నామో లేదో తెలియదు, ఇక మీదటైనా ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ఇక మీదట మనం పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయం, ఉపాయం కాదు మాయోపాయం, మనుష్యులు మాయ చేస్తారు, మాయగాళ్ళు, మనుష్యుల మాయ, కళ్ళబొల్లి కాకమ్మ కథలు కొన్ని నేర్చుకోవడం, అల్లిక నేర్చుకోవడం, అల్లడం, ఒకదానికోటి లింక్ పెట్టి అల్లడం, ఎంత నాలెడ్జో, బైబుల్ నాలెడ్జో, బైబుల్తో కూడా చరిత్ర కూడా చెప్తాడు, పేపర్ న్యూస్ కూడా చెప్తాడు, టీవీ న్యూస్ చూసేది, ఆ ప్రసంగాల్లో అది కలిపేది, ఇది కలిపేది, చెడగలిపేది. పరిశుద్ధ గ్రంథం ఉంది మనకి, దీనిలో సంగతులు చెప్పుకుంటే చాలు. వాళ్ళు అనేది ఏంటంటే వాడికి చేత కాదు, లోహజ్ఞానం లేదు, లోహజ్ఞానం అనేది అక్కర్లా, మనకు అక్కర్లా, మీలో ఎవ్వరికి లోహజ్ఞానం అక్కర్లేదు, మనకు కావాల్సింది దైవికమైనటువంటి జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం మనకు కావాలి. ఈ లోక జ్ఞానం కాస్త పెళుసు, కానీ పైనుండి వచ్చే జ్ఞానం అయితే అమ్మా పవిత్రమైంది, అది పవిత్రమైంది, అక్కర్లేదండి. మీరు కావాలని చదువుకోండి, తర్వాత 3:17 మనుష్యులు మాయ చేసేవాళ్ళు, మాయగాళ్ళు, మాయ చేస్తారు, తంత్రగొట్లు, మనిషిని ఎట్లా బోల్తాలు కొట్టించాలా, ఏ విధంగా బోల్తా కొట్టించాలా అని చూసేవాళ్ళు మనుషులు. మనుష్యుల మాయోపాయము చేత వంచన, ఇది కాదనుకోండి, ఈ మాయోపాయం కుదరదనుకోండి, వంచడం, వంచన ఎట్లాగైనా సరే వశపరుచుకోవాలి. డబ్బులు ఎరజూపో, లేకపోతే ఇంకొక విధంగానో బట్టలు ఇచ్చో, లేకపోతే రేషన్ ఇచ్చో, కాయగూరలు ఎట్లా వశపరుచుకోవాలి.
వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు. యుక్తి కాదండి, సర్పం యుక్తి కలిగింది ఆదికాండంలో మనం చదువుతాం, కానీ ఇది కుయుక్తి. తప్పు మార్గాన్ని మనం నడవలసిన మార్గంలో నడుస్తూ ఉన్నాం. మనం నడవలసినటువంటి మార్గంలో నడుస్తున్నాం. కానీ ఈ వంచకులు ఏం చేస్తారో తెలుసా? తప్పు మార్గానికి లాగుతారు, మనల్ని తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. తప్పు మార్గానికి నడవలసింది మనం మంచి మార్గంలో నడవాలి. ఆయన మన కోసం ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దైవజనుడు పౌలు హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 19వ వాక్యంలో చెప్పాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున, ఆయన రక్తం వలన అక్కడికి ప్రవేశించడానికి ఒక మార్గాన్ని మన కోసం ఆయన సిద్ధం చేశాడు, ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు, మన కోసం ఏర్పాటు చేశాడు. ఆయన శరీరం అనే తెర ద్వారా శరీరాన్ని చీల్చి ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది ప్రతిష్ఠించబడిన మార్గం, అది నూతనమైన మార్గం, అది జీవం కలిగినటువంటి మార్గం. ఆ మార్గంలో మనం నడుస్తూ ఉంటే వార్వలేని అపవాదిగాడు వంచనతోనూ కుయుక్తితోనూ కల్లబొల్లి మాటలతోనూ తప్పు మార్గానికి అది నీకు చాలా మంచి మార్గం అని చెప్తాడు. నీ కళ్ళకడు అంధత్వాన్ని కలుగు చేస్తాడు, నా కళ్ళకడు అంధత్వాన్ని కలుగు చేస్తాడు. నేను నడిచే మార్గం మంచిదేనే, ఎందుకు ఇట్లా బోధిస్తున్నారు, ఎందుకు ఇట్లా చెప్తున్నారు? నేను నడిచే మార్గం చాలా మంచి మార్గమే. అవును, నీకు అది మంచి మార్గంగా కనబడుతుంది. మీరు 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో 14వ అధ్యాయానికి రండి. 12వ వాక్యంలో, ఒక్కని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, అయితే తుదకు అది సరిగ్గానే కనబడద్ది. ఆడు అంధత్వం కలుగు చేస్తాడు, గుడ్డితనం కలుగు చేస్తాడు, వాడు గుడ్డితనం కలుగు చేస్తాడు. సరిగ్గా నీకు ఇదే సరైనది అన్నట్టు కనబడుతుంది, నీకు ఇదే మంచి మార్గం అన్నట్టు కనబడుతుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, వాడు వంచనతోనూ కుయుక్తితోనూ తప్పు మార్గానికి కల్పించబడిన ప్రతి ఉపదేశం, అది కల్పించబడిన ఉపదేశం, అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఉపదేశం కాదది. దేవుని చేత క్రమపరచబడిన ఉపదేశం కాదది. అది క్రమం లేని ఉపదేశం. నాకేది తోస్తే అది, నాకేది నచ్చితే అది. ఉపదేశం ఉంది, కానీ కల్పించబడిన ఉపదేశం. అదే వాస్తవం అనుకుంటున్నారు. అయితే మనకు ఒక ఉపదేశం ఉంది, ఆ ఉపదేశాన్ని ఆయన క్రమపరిచాడు, దాన్ని ఆయన ఘనపరిచాడు, దాన్ని ఆయన గొప్ప చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదాం బైబిల్ తెరిచి. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై, ఉపదేశ క్రమం, ఇది క్రమమైన ఉపదేశం, కల్పించబడిన ఉపదేశం కాదు. దేవుని పిల్లలారా, ఏ ఉపదేశాన్ని అనుసరిస్తున్నావు? మనం ఏ ఉపదేశాన్ని అనుసరించాలి? కల్పించబడిన ఉపదేశమా, లేక దేవుడు కనపరిచిన ఉపదేశమా? ఏ ఉపదేశంలో ఉన్నాం మనం? ఒక ప్రార్థనా మందిరం ఉందంట, నడువయస్సు కలిగిన వాళ్ళు కానీ వృద్ధులు కానీ ఎవరు ఉండరంట, అంతా యవనస్తులంట. చిందులంటే ఆ దరువులు, లైట్లు, ఇవాళ రికార్డింగ్ డ్యాన్స్ కంటే ఎక్కువైపోయింది. వేదిక మీద పొగలో, అది లేకపోతే జనం రావట్లేదంట. అవి ఉండాలంట, అట్రాక్షన్ ఉండాలంట. అపోస్తులు నాటి బోధ ఎప్పుడైనా మీరు విన్నారా? అపోస్తులు నాటి కాలంలో ఇట్లాంటి బోధలు ఉన్నాయా? అపోస్తుల బోధ ఎట్లాంటి బోధ? అపోస్తులు ఏ విధంగా హింసించబడ్డారు? ప్రవక్త యెషయాని అయితే నడుముకి బద్దలు కొట్టారు, పేళ్ళు వేసినట్టుగా. పైనుంచి కిందకి 2 ముక్కలు చేశారు, 2 బద్దలు చేశారు ఆయన్ని. ప్రవక్త యెషయాని, దైవజనుడు యోహాన్ని సలసల కాగుతున్న నూనెలో కారులు వేసినట్టు వేశారు. దైవజనుడు పేతుర్ని
తలకిందులుగా సిలువేశారు అపోస్తులు. ఏది బోధ? ఏది రోజుల బోధ? ఏది ఖండించే బోధ? ఏది తప్పుని సమర్థించి అయిపోయింది మళ్ళా మొదలే. నాటకాలు ధరలు ఇక్కడ సాగిపోతాయి, ఇక్కడ బతుకున్నంతకాలం సాగుతాయి. కళ్ళు మూసిన తర్వాత ఈ నాటకాలు పనికిరావు, ఈ దరువు పనికిరాదు. ఇక్కడ మనం కళ్ళు మూస్తే ఒకవేళ మహిమగడ రాజ్యం ఉందని నువ్వు అనుకుంటే మహిమగడ రాజ్యంలో నువ్వు కళ్ళు తెరవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 14వ వాక్యం మొదటి వాక్యంలో మనం ఇక మీదట సరైన మార్గంలో నడుద్దాం, క్రమమైన ఉపదేశంలో నడుద్దాం. క్రమమైన ఉపదేశం మనకు కావాలి. కల్పించబడిన ఉపదేశానికి తల వంచొద్దు. కల్పించబడిన ఉపదేశం వైపుకి మళ్ళొద్దు. లాగుతాడు సాతానుగాడు, వాడు కుయుక్తి కలిగిన వాడు. బైబిల్లో వాడి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే సర్పం యుక్తి కలిగింది అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 14వ వాక్యంలో మనం ఇక మీదట అన్నాడు దైవజనుడు పౌలు. 17వ వాక్యం వచ్చేటప్పటికి కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు, ఆయన నడవట్లేదని కదా అర్థం. నడిస్తే మనం కూడా అంటాడుగా, మనం ఇక మీదట, ఇప్పటివరకు నేను నడిచాను ఇక నడవబాకండి ఇక మనం అంటాడు కదా. మనం అంటలా, మీరు అంటాడు. అంటే దైవజనుడు పౌల్లో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కనపడుతూ ఉంది, వేర్పాటు జీవితం. ఎంతమందికి అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన విడగొట్టి మాట్లాడుతున్నాడు. నేను కాదు, మీరు అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవడదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే ఎవరు? వారు అన్యజనులు, క్రీస్తుని ఎరగని వారు, ఇతరులు. క్రీస్తు అంటే ఎవరో అర్థం కాని వాళ్ళు, గుడికొచ్చినా యేసు ప్రభు అంటే ఎవరో అర్థం కాని వాళ్ళు, యేసు ప్రభు మార్గాన్ని గురించి తెలియని వాళ్ళు, యేసు ప్రభు సత్యాన్ని అన్వేషించిన వాళ్ళు, యేసు ప్రభుని ఒప్పుకోని వాళ్ళు, వాళ్ళు అన్యులు. గుడికొచ్చేది రావచ్చు, చందా ఇవ్వచ్చు, కానీ ఎవరంటే అన్యుల ఆచారాలు చేసేవాళ్ళు, అన్యజనులు నడుచుకునేవాళ్ళు, అన్యులు ప్రవర్తించేవాళ్ళు. మందిరానికి వచ్చినా వాళ్ళు అన్యులే, చందా ఇచ్చిన వాళ్ళు అన్యులే. మీరిక మీదట అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే 18వ వాక్యంలో వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోయారు. వాళ్ళు జీవంలో నుండి వేరైన వాళ్ళు అంటే నిర్జీవం, జీవం లేని వాళ్ళు, వాళ్ళ సచ్చిన వాళ్ళు అని అర్థం. జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి, మనస్సుకు కలిగిన వ్యర్థత, నీ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నావు నువ్వు. అదే మంచి మార్గం అనుకుంటున్నావు నువ్వు. జీవం గల దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, నవ్వించడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, కవ్వించడం కాదు, రోషం రావాలి, సరిగా బ్రతకాలి. జీవుల నుండి వేరు కాకూడదు మనం. ఆయన జీవంలో నుండి వేరైతే మనం ఎందుకు పనికొస్తాం? సచ్చినోళ్ళతో సమానం అంతే, నిర్జీవం. వారైతే అంధకారమైన మనస్సు కలవారై, అంటే చీకటి మనస్సు. అంధకారం అంటే చీకటి. ఇక చీకటి అంటే చాలా ఉంటాయి, నాకు అన్నీ అవసరం లేదు. వారైతే అంధకారమైన మనస్సు కలవారై, మనమైతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, మరొకసారి హల్లెలూయా చెప్పండి. వారైతే అంధకారమైన మనస్సు, మనమైతే ఆశ్చర్యమైనటువంటి తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాల్ని ప్రచురించేవాళ్ళు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం రండి. అయితే 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 మీరు వాళ్ళైతే అది అంధకారం, మీరైతే చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చప్పట్లు కొట్టి ఒక్కసారి దేవుణ్ణి మహిమపరుద్దాం. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. వాళ్ళైతే అది చీకటి, మనమైతే వెలుగు సంబంధం. ఆశ్చర్యమైనటువంటి ఒకప్పుడు చీకటిలో నుండి ఆయన మనల్ని వెలుగులోనికి పిలిచాడు. పిలిచిన ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. హల్లెలూయా. ఎవరికి దక్కుదండి ధన్యత? ఎవరికి దక్కుదండి భాగ్యం? ఎవరికండి దక్కుది ధన్యత? నీకు మాత్రమే, నీకు మాత్రమే. చీకట్లో నుండి ఆయన మనల్ని పిలిచాడు. మీరు, అది దైవజనుడు పేతురు చెప్పి, మీరు చీకట్లో నుండి, వారైతే అంధకారం, వారైతే 17వ వాక్యంలో 18వ వాక్యం, వారైతే అంధకారం, మనమైతే, మీరైతే చీకట్లో నుంచి ఆశ్చర్యమైన వీరులు, ప్రత్యేకించబడిన జనం. దేవునికే మహిమ కలుగునుగాక. ఎంతకాలం చీకట్లో చిందులేస్తావు? గుడి మానవు, సంద మానవు, చీకట్లో చిందులేస్తావు. ఈ దరువులు ఇంకెంతకాలం? నేను నటిస్తా. నా నటనంతా ఒకరోజు బద్దలైపోద్ది. మీరంతా పరలోకంలో ఉంటారు. నేనిట నటిస్తే నా నటన బద్దలైపోద్ది. మీ అందరి ముందు నేను తల కూడా ఎత్తుకోలేను. సిగ్గుపడాల్సి వస్తుంది. ఏదో బోధ చేయొచ్చు. బోధ చేస్తే సరిపోదు. బతుకు మారకుండా బోధ చేస్తే సరిపోదు. నా బతుకు మారాలి, నా నడవడి మారాలి, నా స్థితిగతులు మారాలి. బోధ చేయడం ముఖ్యం కాదు. ఆయన ఎదుట అక్కర్లేని పనివానిగా నిలబడాలి. ఆమేన్. దైవజనుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదవండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మీదట జీవించుచు ఉన్న నీవు ఇక మీదట నా కొరకు పోగేసుకోవడమే చెత్త. నా పిల్లలకి, నా కొడుక్కి, నా కూతురికి, నా కోడలకి, నా అల్లుడికి, నా మనవడికి, నా మనవరాలకి వాళ్ళకి బొట్టలే. ఇంకా వాళ్ళకి వీళ్ళకి పోగే చెత్త అంతా పోగేసుకో. ఎంతసేపు వాళ్ళకే. తమ కొరకు మాత్రమే కాక తమ నిమిత్తం మృతి పొంది, యేసయ్య కొరకు ఏమన్నా నీ కొరక, లేకపోతే నిన్ను జీవింపచేసే యేసు కొరక, నిన్ను బ్రతికించే యేసయ్య కొరక ఏమన్నా చేసావా? ఆయన కోసం ఏమన్నా చేసావా? ఏమన్నా చేస్తున్నావా? నీ కోసం, కొడుకు కోసం, నీ కూతురు కోసం, నీ అల్లుడు కోసం, నీ మనోళ్ళ కోసం, మనోరాళ్ళ కోసం, ఎంతసేపు నీ కోసమే. నీ కొరకు చనిపోయాడే, నీ కోసం ప్రాణం పెట్టాడే. వినాలి. నీ కోసం ప్రాణం పెట్టాడే. అమ్మా, నీ కోసం ప్రాణం పెట్టాడే. తమ్ముడు, నీ కోసం ప్రాణం పెట్టాడే. ఆయన కోసం ఏమైనా చేసావా? ఆయన కోసం ఏమైనా చేసావా? పోనీ ఏదో జరుగుతుంటే వచ్చి చూసావా? అది లేదు. అది జాత కాదు. ఏం తెలుసు నీకు? తప్పించుకోవడం తెలుసు నీకు. తప్పించుకుని తిరగడం తెలుసు నీకు. కబుర్లు చెప్పడం తెలుసు నీకు. ఇక మీదట, ఇప్పటివరకు అయితే అయింది, ఇక మీదట తమ కొరకు కాక నీ కొరకు గాయపరచబడ్డాడే, నీ కొరకు మొహం మీద ఉమ్మి వేయించుకున్నాడే, నీ కోసం అవమానాన్ని
నిర్లక్ష్యంగా భావించాడే, అవమానాన్ని సహించాడే, నిందను భరించాడే. ఆయన కోసం ఏమైనా చేసావా? జీవించువారు ఇక మీదట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే ఆయన అందరి కొరకు మృతి పొందిననియు. 16వ వాక్యం కూడా, కావున ఇక మీదట మేము శరీరీతిగా ఎవరినైనను మేము క్రీస్తు శరీరీతిగా ఎరియుండినను, ఇక మీదట ఆయనను కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. స్తోత్రం చెప్పుకుందాం గట్టిగా, మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి పాపం చేత పట్టుబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి పెట్టారు, నిలబెట్టారు. ఆయన వాడుకు చొప్పున రాత్రంతా ఒలివ కొండలో ఉన్నాడు. తెల్లారుగానే దేవాలయానికి వచ్చాడు. దేవాలయంలో ఆయన బాధ చేస్తూ ఉంటే బాధ చేయనిట్లా, బాధ చేస్తూ ఉంటే బాధ చేయనిట్లా. అయ్యా నువ్వు ఆ బాధ ఆపి మేము చెప్పేది నువ్వు, మేము నువ్వు వ్యభిచారం చేస్తా ఉంటే చూసాం, పట్టుకొచ్చాం. ఆయన వదిలిపెట్టారు, ఈమెను తీసుకొచ్చారు. ఈమె వ్యభిచారం అంతా పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కూడా చంపాలి కదా, అందుకే మేము తల ఒక రాయి తెచ్చాం. చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు ఎవడు మోగిలిన రాయి తీసుకొచ్చాం, వేసి కొట్టి చంపాలని. అట్లా మోషే మనకు ఆజ్ఞాపించాడు కదండి, పాపం చేసిన వాళ్ళు రాళ్లతో కూడా చంపాలని. వీళ్ళంతా పరిశుద్ధులు. మాయమ్మో ఎంత పరిశుద్ధులో, అసలు పాపమే తెలియదు వీళ్ళకి. పాపం అంటే ఏంటి తెలియదు వీళ్ళకి. అంతా పరిశుద్ధులే, రాడేసుకొచ్చిన వాళ్ళు అంతా పరిశుద్ధులే. చిన్నోడు మొయ్యగలిగిన రాయి చిన్నోడు, పెద్దోడు మొయ్యగలిగిన రాయి పెద్దోడు, మొత్తాన్ని వేసుకొచ్చారు రా. యేసు ప్రభు 6వ వాక్యంలో వంగి నేల మీద ఏమో రాశాడు. అది చూశారు, ఎవడు కాడే రాళ్ళు అక్కడ వదిలిపెట్టిపోయారు. ఆయన తలెత్తుకుని లేచి పైకి లేపి తలపైకి ఎత్తి, అమ్మా ఏరి వీళ్ళంతా, ఆమెను చూడని ఎట్ట పిలిచాడు, అమ్మా వారు ఎక్కడున్నారమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా. నీవు వెళ్ళి ఇక అయిందేదో అయిపోయింది, చేసేవేదో చేసావు అమ్మా. ఎందరు కొంపలు కూల్చిందో మా తల్లి, ఎన్ని కుటుంబాలు నాశనం చేసిందో మా తల్లి. అట్లాంటి తల్లిని అమ్మా అని పిలుస్తున్నాడు ఆయన. అమ్మా చేసింది ఏదో చేసావమ్మా, ఇక మీదట నువ్వు పాపం చేయబాకు. ఇక మీదట ముంచుకుపోయింది లేదమ్మా, ఇక మీదటైనా మానుకో, ఇక పాపము చేయకుమని. ఇక వద్దమ్మా, అయిపోయింది, ఇక చేయబాకమ్మా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక మీదటనైనా మనం పరిశుద్ధమైన మార్గంలో నడుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఇక మీదట అన్యజనుల వలె కాక, కల్పించబడిన ఉపదేశంలోకి మళ్ళీపోక పసిపిల్లలుగా, ఇక మీదట పసిపిల్లలుగా ఉండకుండాంటే మనం ఎవరో తెలుసా? మనం ఎట్లా ఉంటామో తెలుసా? చదవండి, ముగిస్తున్నాను. దైవజనుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. స్తోత్రం చెప్దాం గట్టిగా, చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులమై ఉంటాం. హల్లెలూయా. ఇక మీదట మనం ఆ రీతిగా ఉంటే, ఇక మీదట మనం పరదేశులము పరిశుద్ధులతో ఏక పట్టణస్థులమై ఎవరింటి వాళ్ళగా? దేవుని ఇంటి వాళ్ళగా మన అందరము ఉందుముగాక. తలవంచండి, కళ్ళు మూయండి. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం. వాక్యానికి లోబడిన మీ పిల్లలు కొందరు పరిశుద్ధులతో
దేవా, మీ ఇంటితో, మీ ఇంటి వారిలో పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుని ఇంటి వారితో కూడా ఉండాలని, ఇక మీదట ఆ విధంగా బ్రతకాలని, జీవించుచున్న నేనైనా మేమైనా మా కోసం కాక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మేము కూడా నీతో ఉండడానికి స్థలం సిద్ధపరుస్తున్నావే, తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తావే, నిరీక్షణ కలిగి నీతో ఉండాలని ఆశిస్తూ చేతులెత్తి మీ వైపు చూపుతున్నారయ్యా. కొందరు మీ ఇంటి వారిగా ఉండాలని ఆశిస్తూ చేతులెత్తి మీ వైపు చూపుతున్నారు నాయన. నేను కూడా చేయెత్తి మీ వైపు చూపాను తండ్రి. మీ ఇంటి వారిగా అయ్యా, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగా మమ్మల్ని బలపరిచి నడిపించి కృపలో భద్రపరచమని, మీ బిడ్డలతో కూడా నా తీర్మానాన్ని కూడా స్థిరపరిచి మహిమగల రాజ్యానికి వారసునిగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఇక మీదట పరజనులను పరదేశులు కాక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారు కావాలని ఆశిస్తూ తీర్మానంతో ప్రార్థిస్తూ చేతులెత్తిన ప్రియమైన పిల్లలకు ఆయన కృపతోడయుడును గాక. ఆమేన్. వందనాలందరికీ. ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10:30 ఆత్మీయులైన దైవజనులు పాస్టర్ ఈడి కృపాదానం గారు ఉపదేశ సారమును బోధించెదరు. నీవు విచారణ చేయవలసింది ఏమిటి తెలుసా? ఏ పొలంలో సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారం దొరుకుతుంది, ఏ పొలానికి వెళితే పరిశుద్ధత ఉంది, నేను పరిశుద్ధుడిని అని చెప్పుకునే చోట పరిశుద్ధత లేదు, మేము మాత్రమే పరిశుద్ధులు, మమ్మల్ని మించి పరిశుద్ధుడి లోకంలో లేదని చెప్పుకునే అబద్ధాల మాటలు నమ్మకండి, మోసపోవద్దు. పరిశుద్ధత కనబడుతుంది. పరిశుద్ధులని పిలిపించుకోవడం కాదు, నీ నడక, నీ పడక పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ మార్గం పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు వేసే ప్రతి అడుగు పరిశుద్ధంగా ఉండాలి. రండి, మన ప్రతి సమస్యకు పరిష్కారం పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారానే పొందుకుందాం. మా చిరునామా పాస్టర్ ఈడి కృపాదానం గారు, హోసన్న మందిర్, టీచర్స్ కాలనీ, గుడివాడ, కృష్ణా జిల్లా. సెల్ నంబర్స్ 9440151662 మరియు 8520099954.